తిరుపతిలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు చివరకు చేరింది. మహానాడు సభలో టీడీపీ నేత లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బాగా ఎండగా ఉంది, ఎండాకాలం. మీరేమో ఈ పర్యటన పెట్టుకున్నారు. 67 సంవత్సరాల వయసు మీకు. ఎండాకాలం దాటిన తర్వాత మీటింగ్లు పెట్టుకుంటే బాగుంటుందంటే ఆయన ఒకటే చెప్పారు. నేను ఒక లక్ష్యం తీసుకున్నాను. పంట సంజయమేమి, ఇంకుడు గుంటలేమి, ఈ లక్ష్యం పూర్తయ్యే వరకు ఎండున్నా వానున్నా నేను ప్రజల్లోకి వెళ్తానని ఒక కంకణం తీసుకున్నారు. ఇక్కడ అవ్వా తాతలు చాలా మంది ఉన్నారు. అవ్వా తాత మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మన ఇంట్లో మనవరాలు మనోడు ఉంటే చూడాలనిపించదు. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనోడు హైదరాబాద్లో ఉన్నా ఈయన మటుకు అమరావతిలోనే ఉన్నారు. ఎవరి కోసం ఈ త్యాగం? ఎవరి కోసం ఈ త్యాగం? ఆయన ముఖ్యమంత్రి అవుతాం కొత్త కాదు, అవునా కాదు తమ్ముళ్ళు? పెద్ద రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఈ త్యాగం మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం మాట్లాడబోతే దొంగబ్బాయి గారు దొంగ పేపర్లో ఇష్టొచ్చిన రాతలు రాస్తారు. దయచేసి ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చివరిగా కార్యకర్తలందరూ ఒకటే కోరుతున్నాను, మీ సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. కళా వెంకట్రావు గారు దాని గురించి చాలా స్పష్టంగా నిన్న మాట్లాడారు. అది కాకుండా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశాం. ఇక్కడున్న కార్యకర్తలు చాలా మందికి ఆల్రెడీ శిక్షణ ఇస్తాం జరిగింది. అదే కాకుండా ముందు మీరందరూ ఈ శిక్షణా శిబిరాల్లో పాల్గొని 3 రోజుల పాటు శిక్షణ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. చివరిగా మనకున్న వైకాపా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెరాస, వాళ్ళిద్దరూ కలిసి కుట్ర రాజకీయాలు ఏదైతే చేస్తున్నారో నేను ఇప్పుడు చాలా మీకు చెప్పాను. ఇదంతా మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై హింద్. తాత ఆశయాలు, తండ్రి ఆలోచనల బాటల్లో ముందుకు సాగడమే బాధ్యతగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల భవిష్యత్తుకు నా వంతు బాధ్యతను నిర్వహిస్తాను అని ముందుకొచ్చినటువంటి లోకేష్ ను అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం ఈ మహానాడు వేదిక ద్వారా. ఇదే తీర్మానంపై బలపరచడానికి శాసన మండలి సభ్యులు శ్రీ ఎంఏ షరీఫ్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో 35వ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా అధ్యక్షత వహించిన మాన్యులు